పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను అనుసరించింది. కొత్తగా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించింది. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్ కమ్యూనిటీల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి 15 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు విజయం సాధించగా కొత్తగా అవకాశం ఇచ్చిన వారితో కలుపుకొని 4 ఉన్నారు. ఇప్పటికే మాల కమ్యూనిటీ నుంచి బట్టి విక్రమార్క, మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహ ఉండగా కొత్తగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్కు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 7 బీసీ ఎమ్మెల్యేలు గెలవగా ప్రస్తుతం 2 బీసీలు మంత్రులుగా ఉన్నారు. కొత్తగా ముదిరాజ్ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో తెలంగాణ మంత్రివర్గంలో బీసీ కమ్యూనిటీకి చెందిన వారు 3 మంత్రులు అవుతారు. ఎస్టీ విషయానికి వస్తే ఇప్పటికీ ఆదివాసీల సామాజిక వర్గానికి చెందిన సీతక్క మంత్రిగా కొనసాగుతున్నారు. లంబాడీలకు అవకాశం కల్పించకపోవడంతో వారిని సంతృప్తిపరిచే విధంగా రామచంద్ర నాయక్కు డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇవ్వబోతున్నారు. కొత్తగా కేబినెట్ విస్తరణలో రెడ్డి కమ్యూనిటీకి ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పటికే ఆ సామాజిక వర్గం నుంచి 3 మంత్రులుగా ఉన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.